ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మండలకాల ధ్యానానికి సమయమైంది. ఆరాధనకు ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, పగటి వేళంతా కూడా మీ బలిష్టమైన రెక్కల చాటున సంఘాన్ని కాచి ఈ మండలకాల ధ్యానంలో 33వ దినములోనికి నాయనా మా ప్రియులందరినీ మీరు తోడుకొని వచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసిన మా ప్రియులను తీసుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా మీకు మహిమకరంగా, చేరిన ఎల్లర్లకు దీవెనకరంగా ఉండునట్లు మీ దాసులను ప్రభా మీ పక్షముగా నిలవబెట్టుకొని మీ నామ ఘనత కొరకునైనా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామములో ముగించుకునేలాగున కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 188వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 33వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10-11 వచనాలు పి మిస్సమ్మ గారు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 18 వచనాల వరకు జి డానియల్ గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం మిస్సిమ్మ గారు. శ్రమల జాన కాలాల్లోని ఏర్పాటు చేయబడిన వాక్యపాఠ్య భాగ్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9-10 వచనాలు ఇలాగూ రాయబడి ఉంది. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇంకాను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిలను నా కృప నిన్ను వీడిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాయబడిన వాక్యం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. డానియల్ గారు. లెంట్లోని 33వ దినముకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను.
ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏర్పరచబడిన పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 33వ దినము కొరకు మరి దైవ సందేశాన్ని అందించడానికి మన ప్రియులు పెద్దలు దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారు పశ్చాత్తాపం కడబట్టి మహిమ అనే అటువంటి అంశాన్ని మనకు అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 210వ కీర్తన మొదటి చరణం చివరి చరణంతో దైవ సందేశంలోనికి వెళదాం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం
మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ గురువర్యులు రెవరెండ్ పి దేవదాసయ్య గారికి, రెవరెండ్ పి నానిబాబు గారికి, రెవరెండ్ కె కిరణ్ పాలయ్య గారికి నా వందనాలు. ప్రత్యేకించి రెండవసారి సిలువ ధ్యానాన్ని మీతో పంచుకోవటానికి నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చిన సంఘ చైర్మన్ గారు శ్రీ దేవట అశోక్ గారికి, ఆనంద్ బాబు గారికి మరొకసారి నా వందనాలు. మీ అందరూ కూడా నా వందనాలు. ఒక ప్రశ్న ముందు, ఈరోజు వాక్యం ముందుగానే చైర్మన్ గారు మీకు ఇచ్చారు. పశ్చాత్తాపము కడవరి మహిమ. ఇంటి దగ్గర ఉదయాన్నే ఎంతమంది చదివారో అబద్ధం ఆడుకొని చేతులు ఎత్తండి. చక్కగా చేస్తాను, నేనే పెళ్లి చేయను మీకు. చక్కగా నా కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ దైవజనుడు నిలబడ్డా మీ ప్రార్థనలు మాకు బలాన్ని ఇస్తాయి. మీరు ప్రార్థన చేయబోతే మేము ఏం చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే మాకు అర్థం కాదు. ముందు బాగా వినండి. తల్లి సంఘం కాబట్టి ముఖమాటం లేకుండా మాట్లాడటం నాకు అలవాటు అయిపోయింది. మెచ్చుకోవటం అంటూ ఏముండదు ఇక్కడ. ఎక్కడ ఉద్యోగ సభకి వెళ్ళినా వాళ్ళని నేను ఒకటే కోరుతా, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభువుకు తప్పలేదు, నా కొరకు మెళకుగా ఉండి ప్రార్థన చేయండి. సేవకులు అయిన మేమెంతండి, మేమెంత. ఈసారి ఇచ్చిన ఈ సిలువ ధ్యానాల అంశాలు చాలా లోతైనవి. బ్రెయిన్ స్టామ్ అవుద్దు మాకు. బ్రెయిన్ స్టామ్ అయిన తర్వాతే మేము ముందుకు వస్తాం. బ్రెయిన్ స్టామ్ అంటే మెదడులో తుఫాన్ ఉంటుంది మాకు, మెదడులో తుఫాన్. పశ్చాత్తాపము కడవరి మహిమ. దేవుడు పశ్చాత్తాపడతాడా? ఏనాడని ఆలోచన వచ్చిందా మనకు? దేవుడు పశ్చాత్తాపడతాడా? పశ్చాత్తాపడే లక్షణం మనకుందా? ఆది దంపతులకి లేదు. ఆదామవ్వలకి ఈ పశ్చాత్తాపడే లక్షణాలు వాళ్ళకి లేవు. ఆ రక్త మాంసం ఆకారంతో ఉన్న నాకు నీకు పశ్చాత్తాపం వస్తుందంటే నేను నమ్మను. పండు తినొద్దు అంటే తిన్నాడు. తిన్న తర్వాత నేను తిన్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ దేవా నన్ను క్షమించని చెంపలేసుకుంటే బైబిల్ చరిత్ర ఇంకో రకంగా ఉండేది. నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను, పశ్చాత్తాపం లేదు. అవ్వ దగ్గరికి వెళ్తే సర్పం ఇస్తే నేను తిన్నాను, పశ్చాత్తాపం లేదు. ఆది కాండము 6:6 ఒకసారి చూడండి త్వరగా. ఆది కాండము 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొనెను. బైబిల్ మనసు బిడ్డ చదివితే హృదయం బద్దలవద్దండి. నరులను చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. లాలి 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 లాలమ్మ లాలనే పాట మీకు గుర్తుందా? ఆదాము పాపానికి అడ్డుపడ్డాడమ్మా. ఆదాము పాపానికి అడ్డుపడ్డాడు. యేసయ్య శ్రమలు ఆది కాండంలో అయినాయి అంటే నమ్మండి మీరు. దేవుడు మనిషిని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడండి. మనసులో నొచ్చుకున్నాడు. పశ్చాత్తాపడేవాడిని ఆయన ప్రేమిస్తాడు. పశ్చాత్తాపడేవాడిని హత్తుకుంటాడు, ఆదరిస్తాడు, దీవిస్తాడు, ఆయన మహిమనిస్తాడు. అర్థమవుతుందా మీకు?
నిజమైన పశ్చాత్తాపం, యథార్థమైన పశ్చాత్తాపం అంటే ఏంటో వాస్తవానికి చెప్తూ పోతే ఇదొక 3-4 గంటల ప్రసంగం 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. కనీసం 4 గంటల ప్రసంగం 40 నిమిషాల్లో పూర్తి చేయాలంటే మాకు ఎట్టుంటుందో ఆలోచన చేయండి. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నినివే పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోతాం. రాజు మొదలుకొని దాసి దాకా 3 రోజులు నోటికి చెక్క వేశారండి. దేశమంతా నిశ్శబ్దం, పట్టణమంతా నిశ్శబ్దం. దేవుడు ఉగ్రతను ఆపాడు. ఎంత గొప్ప దేవుడి దేవుడు. కనీసం ఈ రాత్రన్నా పశ్చాత్తాపం నేర్చుకో. యథార్థమైన పశ్చాత్తాపం అంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. లేఖనాల్లో నుంచి నా సొంత మాటలు కాదు సుమా. 51వ కీర్తన 100 సార్లు చదవండి, మీరు 1000 సార్లు చదవండి. ఎన్నిసార్లు చదివినది ఒక ఓట, జీవపు ఓట. పాపముతో దేవుణ్ణి నొప్పించానని దావీదు దుఃఖపడి కుంగిపోయాడండి. అందుకే అయ్యవారు ప్రసంగం అయిన తర్వాత, దీవెనిచ్చిన తర్వాత సంఘమంతా యాంత్రికంగా పాడుతున్నావు, ఆచారంగా పాడుతున్నావు. నువ్వు దేవానయందు శుద్ధ హృదయము కలుగు. ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల్లో నుంచి వస్తుంది, హృదయ అంచుల్లో నుంచి వస్తే నువ్వు పాడలేవు పాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. రెన్యూ మై సాల్వేషన్. నీ రక్షణ ఆనందం నాకు పుట్టించు, నేను పోగొట్టుకున్నాను. యథార్థమైన పశ్చాత్తాపం అంటే మొట్టమొదటి మాట పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించటం. పట్టణంలో ధనవంతుడున్నాడు. కుమారుడు ఆడింది ఆట, పాడింది పాట. ఈ ధనవంతుడు మోకాళ్ళ ప్రార్థన రోజుకి 7 గంటలు చేస్తాడండి. కుమారుణ్ణి ప్రేమించడమే కానీ దండించడం చేత కాదు. ఎన్నిసార్లు తప్పు చేసి వచ్చినా అన్నిసార్లు గోడకు శీల కొడుతూ వచ్చాడు. గోడంతా శీలలతో నిండిపోయింది. ఒకరోజు మరలా తప్పు చేసి వచ్చాడు. అక్కడ స్థలం లేదు. కుమారుడు చూస్తుండగానే శీల గుండె మీద పెట్టుకున్నాడు, సుత్తుతో దిగేశాడు. తండ్రి రక్తాన్ని చూసిన కుమారుడు గుండె పగిలింది, కాళ్ళ మీద పడ్డాడు. డాడీ నన్ను క్షమించు డాడీ, నీకు అపకీర్తి తెచ్చాను, నా కొరకు నువ్వు గాయమందావు. ఆ రక్తాన్ని చూసిన వెంటనే కుమారుడికి హృదయం కదిలిపోయిందండి, కదిలిపోయింది. రెండవది పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం. దీనికి భక్తుడు ఏమంటాడంటే 32వ కీర్తన 5వ వచనంలో, పాపాన్ని కప్పుకోవద్దు, ఒప్పుకో. ఇది కూడా మనకు చేత కావట్లా. ఎందుకో మన దరిద్రమో, మన దురదృష్టమో, మన భాగ్యమో, మన ఇదేందో అర్థం కాదు. కానీ నాకు లవదొకియా సంఘకాలములో మనం ఉన్నాం ప్రియులారా. మన సంఘమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘమంతా నులివెచ్చని జీవితంలో సాగిపోతూ ఉంది. నులివెచ్చని జీవితంలో సాగిపోయే వారికి ఆయన ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు. ఉమ్మివేయుడు. ఉమ్మేస్తే దగ్గరకు వచ్చి హృదయం ఎందుకు కొడతాడండి? ఆర్టిస్ట్ రాశాడు, అసలు అద్భుతం. ఆ ఫోటో చూసినప్పుడల్లా నా కళ్ళంటి నీళ్ళు గారిపోతూ ఉంటాయి. లోపల గడిపెట్టాడు, కర్ర పట్టుకొని దేహం పట్టుకొని ఏసై కొడతా ఉంటాడు తలుపు. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపిస్తారంటే మనం పాడే పాట ఎంతోసేపు నిలవబెట్టి ఏడిపిస్తాము. మనం ఎంత భయంకరమైన మనుషులం. తలుపు తీస్తే నాతో నీకు విందు, తలుపు తీస్తే నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. ఎంత గొప్ప మాటలు. పశ్చాత్తాపం అంటే పాపానికి విముఖులు కావటం. పశ్చాత్తాపం అంటే పాపాన్ని అసహించుకోవటం. పాపాన్ని అసహించుకోవటం. టచ్ మీ నాట్ అనే చిన్న మొక్క ఉందండి, చిన్న మొక్క. దాన్ని ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. ఎవరు చెప్పారు దానికి? టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోవద్దు. ముట్టుకుంటే అది ముడుచుకుపోద్ది అంతే.
దాని మీద ఏదైనా బురద కానీ ఇసుక కానీ జల్లినా అది కింద పడిపోతూ ఉంటుంది. నువ్వు లోకంలో ఉంటున్నావు, లోకం నీలో ఉండకూడదు. లోకంలో ఉంటున్నావు, లోకంలో ఉండకూడదు. యేసయ్య ప్రార్థనది, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రధాన యాజకుని ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం. పశ్చాత్తాపం అంటే లోకాశలను త్యజించటం, లోకాశలను త్యజించటం, సాతాను నుండి వేరైపోవటం. డిపార్ట్ ఫ్రమ్ సాటన్. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. దేవుని వైపు మళ్ళటం అండి, దేవుని వైపు మళ్ళటం. పొద్దు తిరుగుడు పువ్వు. ఉదయం చూస్తే తూర్పున ఉంటుంది, సాయంత్రం చూస్తే పడవన ఉంటుంది. దానికున్న ఇది కూడా నీకు నాకు లేకపోయా. నిన్నే అంటలా, నన్ను కూడా అనుకుంటున్నాను నేను. పశ్చాత్తాపము కడవరి మహిమ. పశ్చాత్తాపడ్డ వారికి కడవరి మహిమను ఆయన సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేసే విధానములో తండ్రి కుమారుణ్ణి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం నేనే చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఈ మహిమకు తీసుకొచ్చిన ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, మరో మహానుభావుడు అక్కడ ఉన్నాడు, మరో ఇద్దరు అక్కడ ఉన్నారండి. వీఆర్ ప్రౌడ్ టు సే, అతిశయిస్తున్నాం, మహిమకు మమ్మల్ని తీసుకొచ్చేసాడు. నీ సంగతి ఏంటి? చనిపోయిన తర్వాత ఫ్లెక్సీ వేపిస్తారు, రేపు నేను చచ్చిపోయినా అదే ఇస్తారు. మహిమా ప్రవేశం, పరలోక ప్రవేశం. నిజమేనా? చచ్చిపోయిన వాళ్ళందరూ మహిమా ప్రవేశమేనా? మా కాంతయ్య గారు చనిపోయారు, తెలుగుతోటి కాంతి గారు, మహిమా ప్రవేశం అంతే. రెండో సాక్ష్యం లేదు అక్కడ. నిన్న తెలుగుతోటి మా బావగారు ఒక ఆయన చనిపోయారు, తెలుగుతోటి విజయ్ కుమార్ గారు. ఉద్యోగాన్ని రాజీనామా చేసి 1,80,000 జీతం, సేవలోకి వచ్చి 3 సంవత్సరాలు. అన్ఫార్చునేట్లీ హీ గాట్ మ్యాసివ్ హార్ట్ అటాక్. మహిమా ప్రవేశం అందరం కాదు, చచ్చిపోయడాన్ని పెట్టుకుంటే అంతే. అద్భుతమైన మాట రాస్తున్నాడు ఇక్కడ. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట తండ్రికి తగును. శ్రమల్లో సంపూర్ణం అంటే ఏంటో, శ్రమల్లో సంపూర్ణం ఏమిటో. ఒక బత్తాకాయని పిండుతారే, ఎంత పిండుతారండి. ద్రాక్షకాయలు వైన్ తీస్తారు, వాటిని వేసి మిక్సీలో కొడితే చితికిపోయి నలిగిపోయి రసం తీస్తే మళ్ళీ వడపోత కోసి గంట తిట్టంటావుగా. ఆయన నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయన. నీ కొరకు తండ్రి తన కుమారుని నలగొట్టడం ఇష్టమాయను. యేసు స్వామి శ్రమలు అకస్మాత్తుగా వచ్చినవి కాదు, అవి అనేక వేల సంవత్సరాలుగా రాశాడు. ప్రభు వారు స్వయంగా 7 సార్లు శిష్యులతో తన మరణాన్ని గురించి, తాను పొందే అవమానాన్ని గురించి, హింసను గురించి, కొరడాల గురించి, ఉమ్ము వేసేదాని గురించి 7 సార్లు ప్రస్తావిస్తే వారికి అంతుబాట్లేదు. ఈరోజు నీ సంగతి ఏందో ఆలోచించాయి. యేసయ్య మరణం ఎలా ఉందో తెలుసా? ఆయన ఎన్ని విషయాల్లో కర్తగా ఈ లోకానికి వచ్చాడో తెలుసా? హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ప్రారంభం అయిందే, రక్షణ ముగింపు అయింది. ఆ రక్షణ ముగింపులో శరీరంలో నుంచి చివరి రక్తపు బొట్టు, చివరి నీటి చుక్క గొల్గొతా మీద పడిపోయింది. ఆయన శ్రమలు సంపూర్ణమైపోయాయి. పగడాల ప్రవీణ్ గారి గురించి భారతదేశం అంతా మోగిపోతాం. 1వ శతాబ్దంలో పరిశుద్ధులైన తోమా గారిని కొండ మీద బడిసులతో ఈటులతో పొడిచి చంపారు. ఊరేగింపు ఉందా? ఊరేగింపు ఉందంటండి. సువార్తికును చంపే దేశం ఇది, యేసుని చంపిన దేశం ఇది, ప్రపంచం ఇది, సమాజం ఇది, మనుషులు ఇది. సువార్తికును చంపి చచ్చిపోవటం మామూలు విషయమే.
హతసాక్షుల మీద ఇదిగో బైబిల్ వచ్చింది. హతసాక్షుల రక్తం మీద సంఘం వృద్ధి చెందుతూ వచ్చింది. ఒక హతసాక్షి పోతే 1000 మంది హతసాక్షులు వస్తారు. సువార్తను ఆపే శక్తి, ధైర్యము, సామర్థ్యము, తెలివితేటలు, రౌడీజం ప్రపంచంలో ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ప్రార్థన చేయండి. సువార్తికుని చంపటం మామూలే, సువార్తికుని అవమానపరచడం మామూలే. యేసేని చంపేసిన ప్రపంచమిదే. ఆయన దేవుని కుమారుడు, అందరికీ తెలుసు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, అందరికీ తెలుసు. ప్రత్యేకించి అన్నా కైపులకు తెలుసు. మాప్ సైకాలజీ అని ఒకటి ఉంది. గుంపు మనస్తత్వంలో నా బోర్డు ఒకడు ముందుండి హోసన్నానండ్రా అంటే హోసన్నా అనే సమాజం ఇది. లేదు సిలువేసే సమాజం అండి ఇది. ఆయన రక్షణకు కర్త. రెండవది విశ్వాసానికి కర్త. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఎదుట ఆనందం ఒకటి ఉంది, ఆనందంలో మహిమ ఒకటి ఉంది. ఆ మహిమను తాను పొందుతూ అనేకుల్ని ఆ మహిమకు వారసులుగా తీసుకురావటానికి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టిన గొప్ప దేవుడు మన యేసు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం వచ్చా నీకు? మీ ఆయన ఏదంటే సాయంత్రం కూర ఉండదు ఇంట్లో, సాయంత్రం కూర ఉండదు. వస్తా కానా ఖజానా 2 కూరలు పట్టుకురా. ఏ మాటలో నువ్వు మారవు, నీ బుద్ధి మారదు, గుణం మారదు. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు. సంపూర్ణం చేశాడండి శ్రమంలో తండ్రి. సంపూర్ణం చేసాడు కనుకనే మహిమ అక్కడ సిద్ధమైంది. పరలోక రాజ్యం ఇప్పుడు సంపూర్ణం అవుతా ఉంది. పరిశుద్ధ గ్రంథం సామాన్యమైంది కాదు. నువ్వు చూసుకోవలసిన అర్థం ఇది. నీ జీవితాన్ని సరిచేసుకునే సుత్తిది. నీ ఆత్మను స్కానింగ్ తీసి, యాంపుటేషన్ అంటే భాగాన్ని వేరు చేసే స్వోడిది, కత్తిది. ఇది వెలుగు, నీ పాదాలకు దీపం. ఆయన రక్షణకర్త, శ్రమలు పొందడానికి వచ్చాడు. ఆయన విశ్వాసానికి కర్త, అవమానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వచ్చాడు. 3వ చూడండి, ఆయన సమాధానకర్త. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీ పత్రిక 13:21. గొర్రెలా గొప్ప కాపరైన యేసు అను మన ప్రభు నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు. ఎన్నిటి కర్తలో చూడండి. హీస్ ఆథర్ ఆఫ్ పీస్, ఆథర్ ఆఫ్ సాల్వేషన్, ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఆ గొప్ప దేవుడు రక్తమును బట్టి, నిత్య నిబంధన రక్తమును బట్టి. బైబిల్ గ్రంథమే 2 నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ రెండిటికి ఆయన సంధానకర్తగా, కోఆర్డినేటర్గా, వంతెనగా మిగిలిపోయాడు. పాత నిబంధనలో ప్రవచనం వచ్చింది, కొత్త నిబంధనలో ప్రవచనం నెరవేర్పో. పాత నిబంధనలో మరణం వచ్చింది, 2వ నిబంధనలో, క్రొత్త నిబంధనలో పునరుద్ధానం వచ్చింది. ఆ క్రొత్త నిబంధనకి యేసు స్వామి చెల్లించిన మూల్యము ఆయన రక్తము, ఆయన శరీరం, ఇంకేమీ లేదు. సామాన్యంగా ఒక మాట చెబుతాం, అట్టు పెట్టినమ్మకే మీరు చెప్పొద్దు, మీరు పెట్టేవాడు కాదు అస్సలు. మన అమ్మమ్మలు, జేజులు, నానమ్మలు, మన అమ్మ, మన డాడీ పెట్టారు. మనం మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అసలు మా ఇంటికి నువ్వు రావద్దు, మీ ఇంటికి నేను రాను. కొద్ది కాలం అయిన తర్వాత బంధుత్వాలు కూడా ఉండవు, దినాలు ఉండవు, పెళ్ళిళ్ళు కూడా ఉండవు. అమెరికాలో పెళ్ళికి వెళ్ళాం, మొత్తం 40 మంది వచ్చారండి. చాలు, 40 మంది. మనకు పిలవని పేరంటాళ్ళు 400 మంది వస్తున్నారు.
అది మన భోజనాలు అయితేలే, వేరే ఎవరు పోరు. ఎందుకంటే మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. నువ్వు అటు పక్క ఇటు పక్క అంటారు. ఇక్కడ అందరు కాబట్టి వస్తారు. ఆలోచన చేయండి బాగా. ఆయన సమాధానానికి కర్త, నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేచాడు. మృతుల్లో నుండి లేచాడు కాబట్టి ఇక ఆందోళన లేదు, మరణ భీతి లేదు, చీరాల లాభం లేదంటే గుంటూరులో కూడా రమేష్ హాస్పిటల్. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ మా గుడి ముందుకే వచ్చి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళే పని లేదు, ఎక్కడ తీసుకెళ్ళే పని లేదు. ఎల్బిఎస్ నగర్లో కూడా ఉంది ప్రజ్ఞ, అక్కడ వెంటిలేటర్ కూడా ఉంది. ఆటో మన చీరాల శివాలు దాటి వెళ్ళే అవసరం కూడా లేదు, ఎక్కడే తీర్చుకో, ఉండటమో పోవటం అంతే. మరణ భీతి గెలుస్తారట. ఆయన సమాధానానికి కర్త. 4వ చూడండి, ఆయన నిరీక్షణకర్త. ఆదర్ ఆఫ్ హోప్. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. He will fill our hearts with His peace, with His happiness. Spirit-filled life వేరండి. Spirit-filled life వేరు. యేసు ప్రభువుగా వారికి కావాల్సింది ఫ్యాన్స్ కాదు, ఫాలోయర్స్. వింటున్నారా మీరు? యేసయ్యకి కావాల్సింది, సంఘానికి కావాల్సింది, ఎత్తబడే సంఘానికి కావాల్సింది, వధువు సంఘానికి కావాల్సింది. We don't need fans, we require, we want followers. యేసు ప్రభుతో నడవటం తేలిక కాదు. ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిని ఎళ్ళ తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువ. నీకు సిలువ ఉందా? మాకు మెడలో సిలువ ఉంది, బతుకులో కూడా సిలువ ఉందండి. మా సిలువ గురించి చెప్తే మీరు ఈ రాత్రికి అన్నం తినరు, ఈ రాత్రికి నిద్ర కూడా పోరు. అటువంటి సిలువ లాగుతున్నాం మేము. బయటికి సంతోషం కనపడతాం, ఇంటికి వెళ్ళి ఏడుస్తాం. అంతే. నిజమైన సేవకుని అనుభవాలు ఇవన్నీ, నిజమైన సేవకుని అనుభవాలు. దేవుని బిడ్డలారా, ఆయన నిరీక్షణకు కర్త. ఆదర్ ఆఫ్ హోప్. 5వది ఆయన ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించి. ఎల్లప్పుడూ ఉండుటకై. ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినాన మేడగదిలోకి దిగాడు. ఆ 120 మంది ప్రపంచాన్ని కదిలించారు, సిలువ దగ్గరికి నడిపించారు. అప్పటిదాకా క్రైస్తవులు అన్న మాట పరిశుద్ధ గ్రంథములో లేదు. యూదులు, హెబ్రీలు, ఇస్రాయేలీలు. నౌ దెర్ వాజ్ ఎ మూమెంట్ కాల్డ్ బై క్రిస్టియన్స్. క్రైస్తవులు వచ్చారు. వీరెవరో ధర్మశాస్త్రం కింద ఉన్నవారు కాదు, క్రీస్తు కొరకు ఉన్నవారు. ఆ క్రైస్తవుడనే మాట పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ రిపీటెడ్ థ్రైస్ ఓన్లీ. 3 సార్లు మాత్రమే క్రైస్తవుడు అన్న మాట ఉంది. అంతకన్నా ఎక్కువసార్లు రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. 2 సార్లు అపోస్తుల కార్యాల గ్రంథం, ఒక్కసారి పేతురు గారు రాసిన పత్రిక. మొదటిసారి చదివితే అక్కడ మారిన వారు కనపడతారు. అంతియోక సంఘములో సంవత్సరం అంతా సంఘములో ఉన్నారు. దే హ్యాడ్ ఫెలోషిప్. వారిని క్రైస్తవులు అన్నారు. ఆ తర్వాత 2వసారి పౌలు గారు గవర్నర్ గారు ముందు సభలో ఉన్నాడు. తీర్పు. ఫేస్తు గారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఫేస్తు గారిని పౌలు గారు అడుగుతున్నాడు, మహాశయ, ప్రవక్తలు నమ్ముతారా? నమ్ముతాను. ఆ ప్రవక్తల సారాంశమే నజరేయుడైన యేసుక్రీస్తు నా రక్షకుడు. తలుపేశాడు. నమ్ముతాను. వెంటనే అంటాడు,
ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అన్నాడు. అర్థమైందా మీకు? ఎంత సులభముగా నీవు నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావంటే, క్రైస్తవుడు అంటే ఎవరంటే మార్చగలిగేవాడు, క్రైస్తవుడు ఎవరంటే మారినవాడు, క్రైస్తవుడు ఎవరంటే మార్చగలిగేవాడు. మూడవది, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎల్ల ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవుడు అంటే మూడవ అర్థము మహిమపరిచేవాడు. వీటిని ఇవ్వటానికి ఆయన కర్తగా వచ్చాడు. ఆయన రక్షణకర్త, విశ్వాసమునకర్త, సమాధానకర్త, నిరీక్షణకర్త, ఆదరణకర్త. ఆయన మహిమకు తీసుకురావటానికి యేసయ్య మహిమ ఎక్కడుంది అసలు? ఆయన మహిమ ఎక్కడ ప్రారంభం? యేసయ్య పేరు 1000 పేర్లు ఉన్నాయి గ్రంథంలో. ప్రభువారికి సహస్రనామధేయుడు, చెప్పండి, 1000 పేర్లు ఉన్నాయండి. మనకెన్ని తెలుసు? ఎన్ని తెలుసు అంటే నీకు 1000 పేర్లు ఎత్తుకు దొరుకుతాయి. ఒక అద్భుతమైన పేరు గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమా స్వరూపి. ఆయన మహిమ ఎక్కడ ప్రారంభమైందో చూడు ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టకమును నీ యొద్ద ఏ మహిమ నాకుండెనో. భూమి పుట్టడానికి ముందండి తండ్రి దగ్గర కుమారునికి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహింపరుస్తున్నావు. యేసయ్య మహిమ సామాన్యమైంది కాదు. హీబ్రూ భాషలో షకీనా అన్నారు, ఇంగ్లీష్లో గ్లోరీ అన్నారు, తెలుగులో మహిమ అన్నారు. ఆ మహిమని ఇవ్వటానికి ఆయన శ్రమల పాలయ్యాడు. ఆయన మహిమని ఇవ్వటానికి తండ్రి ఆ శ్రమలను సంపూర్ణము చేసి సిలువ మీద హీ మర్డర్డ్ హిస్ సన్ ఆన్ ద క్రాస్ వితౌట్ మెర్సీ, వితౌట్ గ్రేస్, బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని సిలువ మీద చంపేశాడు. 4వ మాట గుర్తు చేసుకో. నా దేవా నా చెయ్యి నువ్వెందుకు విడిచిపెట్టావు? నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? దక్షిణాఫ్రికా దేశం, డేవిడ్ లివింగ్స్టన్ మహాశయుడు అక్కడికి వెళ్ళాడు. అప్పటిదాకా వెళ్ళిన మిషనరీ తండ్రులు తిరిగి వెనక్కి రాలా. భార్యను డేవిడ్ లివింగ్స్టన్ గారి అత్తమామలు ఆపేశాడు. నా భర్తతో నేను చనిపోతాను, వెళ్ళిపోతున్నాను. ఎదురు వెళ్ళిపోయాను. అక్కడ క్యానిబల్స్ ఉంటారు. క్యానిబల్స్ అంటే మనుషుల్ని చంపుకొని తింటారు, మనుషుల్ని చంపుకొని తినేస్తారు. మనిషి మాంసం చాలా రుచిగా ఉంటుంది, తినేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 సంవత్సరాలు కష్టపడితే ఒక్క కుటుంబాన్ని బాప్తిసం ఇచ్చి రక్షణలోకి, సువార్తలోకి, ప్రభువుకి అప్పచెప్పాడు. 6 సంవత్సరాలండి. పాస్టర్ గారంటే మీకు రకరకాల అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుడు మాకు ఇచ్చిన భారం మామూలుది కాదు. ఆత్మల సంపాదన, వేదన. ఒక్క కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపించి బాప్తిసం ఇచ్చాడు. ఆ కుటుంబం గురించి ఆ గూడెంలో నాయకుడికి తెలిసింది. భార్యాభర్తలు పిలిచాడు, బిడ్డల్ని పిలిచాడు. యేసు ప్రభువుని దేవుడా, మన అడవి దేవత సంగతి ఏంటి, అడవి దేవుడి సంగతి ఏంటి? 2 రోజులు సమయం ఇస్తున్నాను, ఆ దేవుడిని వదిలేస్తే నువ్వు బ్రతుకుతావు, లేని పక్షంలో నీ కళ్ళ ముందు నీ భార్యను చంపేస్తాను. 48 గంటలు గడు అన్నట్లుగానే ఆ గూడెంలో 600 మంది వచ్చారు, అడవి మనుషులు. అందరూ చూస్తుండగా ఆ యవనస్తుని భార్యని అమానుషంగా చంపేశాడు. 4 రోజులయ్యింది, విశ్వాసంలో మార్పు రాలా.
ప్రార్థనలో మార్పు రాల, తీర్మానంలో మార్పు రాల. నీ కుమారుని చంపేస్తాను, నీ విశ్వాసాన్ని ఒప్పుకుంటావా? వదిలేస్తావా? ఆ దేవుడిని కాదంటావా? మన దేవత దగ్గరికి రా. నీ భార్యను చంపేశాను, ఇప్పుడు నీ కుమారుడు కూడా చంపేశాడు. 2 నెలలు అయింది, నీ భార్యను చంపాను, కుమారుని చంపాను. 6 సంవత్సరాల చిట్టి తల్లి ఉంది, బొమ్మ, దాన్ని కూడా చంపేస్తాను. నీ ఇష్టం, నీ ఇష్టం. కూతుర్ని కూడా చంపేసాడండి. 3 చంపినా నీ విశ్వాసాన్ని వదులుకోవా? నీ దేవుడిని వదులుకోవా? నో, నేను వదులుకోను. ఆయన నిజమైన దేవుడు, ఆయన పునరుద్ధానుడు, నా కొరకు శ్రమలు పొంది ప్రాణం అర్పించిన నా ప్రియుడు. నేను వదులుకోను, నిన్ను కూడా చంపేస్తాను. 4 4 సమయాల్లో చంపేసాడండి. ఆ రాత్రి అతను నిద్రపోలా. ఎంత చేసినా విశ్వాసాన్ని వదులుకోలేదు. ఏంటి ఈ విషయం? వ్యక్తిత్వం ఏంటి? భక్తి ఏంటి? విశ్వాసం ఏంటి? నిరీక్షణ ఏంటి? ఆదరణ ఏంటి? ఆ రాత్రి ప్రభు దర్శనమిచ్చాడు. ఆ 4 బిడ్డలు మహిమలో ఉన్నారండి. మహిమలో దేవదూతల్లాగా ఉన్నారు. తెల్లవారిపోయింది. వాళ్ళని ఎక్కడైతే కాల్ చేశాడో ఆ ప్రాంతానికి వెళ్ళి భయంకరంగా ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని తట్టు చూడటం ప్రారంభించాడు. హీ కన్ఫెస్డ్ ఆల్ హిస్ మిస్టేక్స్. తన పాపాలు, తన బలహీనతలన్నీ, ఆ చేతులన్నీ శుభ్రం చేసుకోవటానికి యేసే రక్తాన్ని కోరుకున్నాడు. శుద్ధుడయ్యాడు. 600 కుటుంబాలు బాప్తిసం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు దగ్గర 6 లక్షల మంది ఉన్నారు. 6,000 చర్చిలు ఉన్నాయంటే నమ్ముతారా? హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్ స్టోరీ. చరిత్ర ఆయింది, ఎవరిది కాదు. ఆయన మహిమలోకి రావటానికి ఆయన ఆదిలోనే మహిమలో ఉన్నాడండి. ఆ మహిమ భూమి మీదకి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. దేవుని కుమారుడు 1:14. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను యోహాను గారు రాస్తున్నాడండి. యోహాను సువార్త 4 సువార్తలో ప్రత్యేకమైన సువార్త. మత్తయి సువార్తలో ప్రభువారి జన్మ వృత్తాంతం ఉంది. లూకా సువార్తలో ప్రభువారి జన్మ వృత్తాంతం ఉంది. మార్కు సువార్తలో సువార్త ప్రారంభం. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండేను అన్నాడు. ఆ వాక్యమే యేసయ్య, ఆ వాక్యమే బైబిల్. తెలుసా మీకు? బాగా వినండి. శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మహిమా స్వరూపి. అంగీ ముట్టుకుంటే స్వస్థత, టచ్ చేస్తే స్వస్థత, చూస్తే స్వస్థత, పాదాల యొద్ద పడేస్తే స్వస్థత. ఏమండి, కరెంటును పట్టుకుంటే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది కరెంటును పట్టుకుంటే. యేసుని పట్టుకో, మహిమ రాబోతే అప్పుడు అడగండి, కృప రాబోతే అప్పుడు అడగండి. యేసే పాదాలు పట్టుకొని ప్రసంగాలు సిద్ధమవుతామంటాం. మనుషుల తట్టు చూసేది కాదు. ఆయన మహిమ లోకం పుట్టడానికి ముందు, ఆయన మహిమ ఆయన శరీరంతో పాటు ఈ లోకానికి వచ్చింది. భారతదేశం 10 అవతారాలు నమ్మిన దేశం. అవునా? చదువుకున్న వాళ్ళకి తెలుసు బాగా. ఇప్పుడున్న అవతారం కల్కి అవతారం. యేసయ్య కూడా ఒక అవతారంతో వచ్చాడు. ఆయన శరీర అవతారం దాసునిగా, దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన మహిమ ఎక్కడుందో చూడండి. లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది
ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండు కొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు పరలోకం ఖాళీ. అర్థమవుతుందా మీకు వాక్యం? అసలు పరలోకం ఖాళీ అండి. పరలోక సైన్య సమూహము ఆ పొలంలోకి వచ్చింది, పశువుల శాలలోకి వచ్చింది. అది పశువుల తొట్టి కాదు, రాజుగారి దగ్గర సింహాసనం అండి. మాసిరమణ గారు రాసిన పాట. పరలోక సింహాసనం మీద ఆయన పవళించాడు. క్రిస్మస్, క్రైస్తవ్యము, ఆరాధన ఇదిగో పశువుల తొట్టి నుంచి సిలువ దాకా సాగిపోవాల్సిందే. ఆగేది లేదు, ఎక్కడ కూడా ఆగేది లేదు. మహిమ పశువుల తొట్టుకొచ్చింది. అక్కడి నుంచి ఎటు వెళ్ళిందో చూడండి. మత్తయి సువార్త 17:1. మత్తయి సువార్త 17:1 త్వరగా. మత్తయి సువార్త 17:1. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని పోయి కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట అక్కడ మహిమ తల నుంచి అరికాలు దాకా అదిగో వెలుగుమయం అయిపోయాడండి. 2 కళ్ళు చాలా. 500 వోల్ట్స్ పెడితేనే మనం చూడలేము, 1000 వోల్ట్స్ పెడితే అసలు చూడలేము. యేసయ్య వర్చస్సు తల నుంచి ఫ్రమ్ హెడ్ టు టో, తల నుంచి అరికాల దాకా వెలుగుమయం అయిపోయాడు. అద్భుతమైన దృశ్యం అండి. రూపాంతరపు కొండ మీద మహిమతో ప్రభువు నిండిపోతే సిలువను గూర్చి ముచ్చటించడానికి అదిగో ఏలియా, మోషే దిగొచ్చారు. ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. ఎవరికీ లేని గొప్పతనం దేవుడు మనకిచ్చాడు. 5వది యోహాను సువార్త 12:32లో నేను పైకి ఎత్తబడిన తర్వాత అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అందరినీ, ఐ విల్ అట్రాక్ట్ ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అందరినీ, కుల మత వర్గ లింగ విచక్షణ లేకుండా అందరినీ ఆయన వద్దకు ఆకర్షించాడు. అది సిలువ దర్శనం. ఆయన పైకి ఎత్తబడాలి. నికోదేము మోషే అరణ్యంలో సర్పముని ఎలాగెత్తాడో అలాగే మనిషి కుమారుడు పైకి ఎత్తబడాలి. ఎత్తబడ్డాడు. ఎత్తబడిన తర్వాత నికోదేముకు అర్థమైంది. అరిమత యేసేపు నికోదేములు కలిసి 3 గంటలకి చీకట్లో వెళ్ళిపోతామన్నారు ప్రభువారి సమాధి కార్యక్రమానికి. ఆరోహణమయ్యే సమయంలో మహిమ. అపోస్తుల కార్యాలు 1:9. ఆరోహణమవుతుండగా శిష్యులు చూస్తూనే ఉన్నారు. అద్భుతంగా పైకి వెళ్ళిపోయాడు. కడవరి మహిమ. మొదటి తెస్సలోనిక 4:16 పరలోకము నుండి మహార్బాటముతో ప్రధానతో శబ్దముతో ఆయన దిగొచ్చే సమయంలోకి వచ్చేసాం. ఎక్కడ సృష్టిలో మహిమ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎటు పోయిందండి? 1985 హైదరాబాద్ డీజీపీ ఆఫీస్. 6 సంవత్సరాల బిడ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డ్రెస్సులో దిగాడు. దగ్గర 300 మంది పోలీస్ కవాత్ అయిపోయింది. నేను కూడా వారిలో ఒక గెస్ట్గా వెళ్ళాను. ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోయాను. ఆ బిడ్డను నేరుగా తీసుకెళ్ళి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చైర్లో కూర్చోబెట్టారు. అందరూ సెల్యూట్ చేశారు. 6 సంవత్సరాల బిడ్డ అండి, 6 సంవత్సరాల బిడ్డ. ఆ బిడ్డ కోరికట, నేను డీజీపీ డ్రెస్ వేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే విష్ గ్రాంటింగ్ అంటాం. విష్ గ్రాంటింగ్, కోరికను నెరవేర్చడం. 6 సంవత్సరాల బిడ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చైర్లో కూర్చున్నాడు, కరబట్టుకున్నాడు, అందరిని విష్ చేశాడు. అదంతా 5 నిమిషాల దృశ్యం. తర్వాత 2 రోజులకి చనిపోయాడు. బ్లడ్ క్యాన్సర్. 2 రోజులకే చనిపోయాడు. తల్లికి కల వచ్చింది, యేసు ప్రభులాగా ఉన్నాడంట, దేవదూతలాగా అయిపోయాడు. ఇది ఇక్కడ మహిమ. హైదరాబాదులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో మహిమ. అసలైన మహిమ, తన బిడ్డ దేవదూతలాగా అయిపోయాడు. ఆయన చేతుల్లోకి వస్తావు ఈ రాత్రి.
నీ కొరకు శ్రమ పడిన ఈ చుట్టూ నువ్వు చూస్తావా? నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించు. తలలు వంచండి ఒక్క నిమిషం. సిలువలో చాపిన రెక్కల నీడలు, సిలువలో చాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను కాచితివా, సురక్షితముగా నన్ను కాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా పశ్చాత్తాపడిన వారికి ఆదరించిన సంతోషం యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. ఒక మాట చెబుతాం, దేవా నేను పాపిని, నన్ను అంగీకరించిన నా కొరకు నువ్వు సిలువ మీద నీ ప్రాణాన్ని అర్పించావు. నేను సిద్ధమవుతున్నాను, సజీవ యాగముగా నా శరీరాన్ని నీకు అప్పచెప్తున్నాను. నన్ను త్రోసివేయొద్దు. నన్ను స్వీకరిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, వందనాలు యేసురాజా. పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకే, దేవుని మహిమ ఉన్న చోటున నేనుండుటకే పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను గొల్గొతా మీద ఎడబాయక నీ కొరకు నా కొరకు నీ చేతి రాత్రి మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని అప్పచెప్పుకుందాము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును నిత్యము కావలి ఉండును గాక.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మంచి వర్తమానాన్ని అందించినటువంటి మన ప్రియులు దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి వాక్యాన్ని అందించేవారు ఎండ్రపాటి శిరోమణి టీచర్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుని కమ్యూనియన్ సర్వీస్లోకి వెళదాం. ప్రార్థన దీవెన అనంతరం కమ్యూనియన్ సర్వీస్లోకి వెళదాం. ప్రార్థన. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. లెంట్లో 33వ దినములోనైనా మీ దాసుని మీ పక్షాన్ని నిలవబెట్టుకొని పశ్చాత్తాపం కడవరి మహిమ నా ప్రభా నరులను సృజించినందులకై మీరు పశ్చాత్తాపడ్డారు. మా పాపముల నిమిత్తమై మీరు ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడవు నాయన. ఈ లోకానికి మీరు అరుదించటమే నా ప్రభా మీ మహిమ ప్రసన్నత లోకంలో నింపబడింది. దూతలు కొనియాడినట్లుగా మీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. మా సెంట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించగలందులకు వందనాలు. ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డను దీవించండి. వారికి కావలసిన ఆయుష ఆరోగ్యాలు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, బిడ్డల చదువులు సమస్త మెరుగిన దేవుడవు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రేపటి దినాన మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, కష్టకాలంలో సమస్యల్లో ఉన్న వాళ్ళకి విడుదలనివ్వండి. ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలు ఉంటే రెట్టింపు దీవెనిచ్చి మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పీసీసీ ఎల్సీసీ సభ్యులను, స్త్రీల సమాజం వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలు దీవించండి. ఈ ఆరాధనలో చేరిన పురుషులను, స్త్రీలను, యవనస్తులు, చిన్న బిడ్డలను, వృద్ధులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యాలు నా ప్రభా బిడ్డల అవసరతలు ఎరిగిన దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మా సెక్షన్స్ని వారి పరిచర్యను దీవించండి. అయినా మంచి సంగీతాన్ని వాయించిన బిడ్డను, కీర్తనలు పాడిన మా ప్రియ సహోదరులు సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. జరగనై ఉన్న కమ్యూనియన్ ఆరాధన అంతటి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్.